నమస్తే అండి. ఎంతటి క్రైసిస్ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా కరోనా సమయంలో 2 సంవత్సరాలు అట్లాంటి క్లిష్టమైన పరిస్థితి కూడా ఎదుర్కొని ఎప్పుడు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలను ఆపలేదు, అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. మరి కూటమి సర్కారు వచ్చి ఏడాది కావస్తుంది. సంక్షేమ పథకాలను సూపర్ సిక్స్ ఇస్తామన్నటువంటి వాటిని అమలు చేయకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు వాటిపైన మీకు చేత కాదా, ప్రజలను మోసం చేసి ఇట్లాగా చేస్తారా, తక్షణం అమలు చేయండి అనేటటువంటి విధంగా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అమలు చేయకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసేసి తనపైన డైవర్ట్ చేసేటటువంటి విధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సంవత్సరం ఈ ఏడాదికైతే 2 పథకాలను అమలు చేస్తామన్నట్లుగా, అంటే నిరుద్యోగ భృత్యా, లేదంటే తల్లికి వందనము, లేదంటే ఇంకా 1500 చొప్పున ప్రతి మహిళలకు ఇస్తామన్నటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 15,000 నుంచి 18,000 వరకు కూడా ఇచ్చారు సంక్షేమ పథకాలలో భాగంగా. మరి ఆ తరువాత ఇప్పుడు ఈ విధంగా మీరు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారు, చేతగాదా, ఆ దమ్ము లేదా మీకు అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు తల్లికి వందనము అన్నటువంటి దానికి బడ్జెట్లో 5,000 కోట్లు మాత్రమే కేటాయించారు. మరి దాన్ని బట్టి ఏ విధంగా చేస్తారు అన్నటువంటిది తెలియాలి. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం. నమస్తే.